ఇక్కడ లక్షణాలు ఏవి అమ్మవారికి చెప్పటం లేదండి, మనం బాగా గమనించుకోవాలి. ఈ కంటి చూపు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాగము అని చెప్పి అనుకుందాం అనుకోండి. దానికి ఒక రూపం ఇచ్చామనుకోండి. ఎవరి కంటి చూపు? అమ్మవారి యొక్క కంటి చూపు. ఈ కంటి చూపు అనేది ప్రత్యేకంగా ఒక భాగంగా ఉంటే ఇది చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటికీ కూడాను చేసినటువంటిది ఈ కంటి చూపు కనుక ఆ ఫలితం అంతా దీనికే కదా వస్తున్నది. ఇప్పుడు ఈ కంటి చూపు చేత భగవానుడు కూడా వశీభూతుడయ్యాడు. కాబట్టి భగవంతుణ్ణి వశపరుచుకుంది ఎవరు? కంటి చూపేనా? లేదా ఒక ప్రత్యేకమైన భాగం అంటున్నాం కదా. ఎవ్వరికీ వశపడినటువంటి భగవంతుడు మనకు వశం పడితే మనకు ఆనందమా కాదా? ఎవరికి వశపడినటువంటి వాడు మన వశంలోకి వస్తే అది మనకు గర్వకారణమా కాదా? ఇప్పుడు ఓ గొప్ప స్వామీజీనో ఓ మహానుభావుడో ఎవరన్నా మన ఇంటికి విచ్చేశాడు అనుకుందాం. విచ్చేస్తే మనకు ఎలా ఉంటుంది? ఇంకా ఎవరింటికి వెళ్ళరండి స్వామి, మా ఇంటికే వచ్చారండి, బా ఆనందంగా చెప్పుకుంటాం, గర్వంగా కూడా చెప్పుకుంటాం. మా ఊరికి రాగానే మొట్టమొదట మా ఇంటికే వచ్చేశారు స్వామి అని గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకని? మిగతా ఎవరికి పట్టనటువంటి అదృష్టం మనకి పట్టింది కాబట్టి ఆనందం అక్కడ. అలానే ఈ అమ్మ యొక్క చూపులకు కూడా అదృష్టం పట్టిందిట. భగవానుడిని సైతము తమ వశంలో ఉంచుకున్నటువంటి గొప్పదనము వీటికి కలిగింది. కనుక ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ దానితో పాటు కొద్దిగా అలసట కూడా చెంది ఉందిట. ఎందుకని? ఆయన ఈమెని చూస్తున్నాడు, ఈమె ఆయన్ని చూస్తున్నది. ఇప్పుడు ఇద్దరి యొక్క చూపులు అలాగనే కలిసి ఉన్నాయి. ఆయన ఒక నిమిషమన్నా కను పక్కకి తిప్పితే ఈమె కొద్దిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నిరంతరం ఏకదీక్షతో అలానే చూస్తున్నాడు. ఇప్పుడు ఎదుట ఉన్నటువంటి ఈ కంటి చూపు కూడా నేరుగా ఆయన అలానే చూడాలిగా. ఇంకా ఆయన చూస్తున్నప్పుడు నువ్వు కళ్ళు తిప్పుకొని పక్కకు పోలేవుగా. అలా చూసి 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 ఈ కంటి చూపుకి అలసట వస్తున్నది, కానీ చూస్తున్నటువంటి ఆ భగవానుడి కంటి చూపుకి మాత్రం అలసట రావటం లేదు.